ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు ఈ మాసంలో? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారం నడుస్తుంది. అలాగే సప్తమ స్థానంలో రవి సంచారం కూడా వీళ్ళకి నడుస్తుంది. కాబట్టి సప్తమ భావం గురు సంచారానికి యోగదాయకమైనటువంటి స్థానము, అలాగే రవి సంచారానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి స్థానం. కాబట్టి ఈ మాసంలో వీళ్లకు ఎవరైతే మకర రాశి ఉన్నారో గురువు యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంది. దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే డబ్బు సంపాదించడానికి చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కొత్త వృత్తి వ్యాపారాదులు పెట్టుకోవడానికి, అలాగే వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం బాగున్నప్పటికీ రవి యొక్క అనుగ్రహం బాగా లేదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే మాస ఫలితాలలో దేనిని ఆధారంగా చేసుకొని మనం మాస ఫలితాలు చెప్తామంటే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి మనం మాస ఫలితాలు చెప్పుకుంటాం. ఎందుకంటే సూర్యుడు ప్రతి నెల మార్పు చెందుతూ ఉంటాడు. ఈ జాతకంలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాత్రుల మీద అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మాస ఫలితాలు అనేటటువంటివి ఏదో ఒక ఆధారంగా చేసుకుని చెప్పేటటువంటిది కాదు. ప్లానటరీ పొజిషన్లో ఒక్కొక్క గ్రహము అంటే కొన్ని సూర్యుడు అనేవాడు నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. అలాగే చంద్రుడు అనేటటువంటి వాడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇలా గ్రహగతులు అనేటటువంటి గురువు సంవత్సరానికి ఒకసారి మార్పు చెందుతుంటాడు. అంటే ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా ద్వాదశ రాశులు మొత్తం మార్పు చెందుతూ ఉంటాయి. అంటే మనిషి జీవితంలో కూడా ప్రతి నెలకు మార్పులు ఎందుకు జరుగుతాయి అంటే సూర్యుడి యొక్క గమనం వల్ల ప్రతి మనిషి జీవితంలో మార్పులు జరుగుతాయి. అందుకే ఈ మాసంలో రవి యొక్క అనుగ్రహం లేకపోయినట్టయితే కనుక ఏమవుతుంది అని అంటే కనుక సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఏవైతే మనకు బెనిఫిట్స్ ఉంటాయో అవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్ అవి ఉండవు. ముఖ్యంగా హెల్త్ కండిషన్ బాగుండదు ఎవరికి? మకర రాశి వారికి. అలాగే హాస్పిటల్ చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. లేనిపోని రుగ్మతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి దెబ్బలు తాకించుకోవడం, లేదా యాక్సిడెంట్ జరగడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే మానసిక సంఘర్షణ ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా అందులో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే గురువు యొక్క అనుగ్రహం వల్ల డబ్బు కొరత అయితే ఉండదు. డబ్బు కొరత లేకపోయినప్పటికీ కూడా కొన్ని సెల్ఫ్గా కొన్ని చేసుకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా అంటే ప్రకృతి పరంగా వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులు కావచ్చు, అలాంటివి ఎదుర్కొనేటటువంటి సమస్యలు మకర రాశి వారికి ఏర్పడతాయి. కాబట్టి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? విద్యార్థులకు ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. చదువుకున్నటువంటి విద్యార్థులకు మంచి భవిష్యత్ ఏర్పడుతూ ఉంటుంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో తప్పకుండా ఈ మాసంలో ఉద్యోగం అయితే వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. లేదు ఉద్యోగం చేయట్లేదు అని అనుకుంటే కనుక స్థిరపడడానికి కనీసం ఏదైనా బిజినెస్ అయినా పెట్టుకునేటటువంటి అవకాశాలు ఈ శ్రావణ మాసం ఆగస్టులో ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సంతాన యోగం ఉందంటారు? తప్పకుండా వీళ్ళకి సంతాన యోగం అనేటటువంటిది అయితే ఉంటుంది. కాకపోతే అది కాస్త ఆలస్యం అవుతుంది. లేకపోతే గనక సంతానం మిస్క్యారీ అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి ఎవరైతే సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంత వరకు సంతాన భాగ్యం కలిగింది అని అంటే కనుక, లేదా సంతాన భాగ్యం కలగాలి అని అనుకుంటే కనుక నేను మొదట్లో చెప్పినటువంటి విధంగా రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే కనుక సంతాన భాగ్యం లేనటువంటి వారికి కూడా సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క వృక్షానికి అంత ప్రాధాన్యత, అంత పవర్ అనేటటువంటిది ఆ వృక్షానికి ఉంటుంది. కాబట్టి రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకుంటే సంతాన భాగ్యం తప్పకుండా కలుగుతుందమ్మా. మరి వివాహ యోగం ఉందంటారా ఎవరికైతే వివాహం జరగలేదు? ముఖ్యంగా వివాహ యోగం అనేది మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారం కాబట్టి తప్పకుండా వివాహ యోగం అయితే కుదిరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇష్టపడి చేసుకుందాము అంటే చిన్ననాటి నుండి వీళ్ళకి ఏంటి అంటే కనుక పెద్దలు కుదిరించేటటువంటి వివాహం కంటే నేను ఇష్టపడి చేసుకుందాము అనేటటువంటి ఆలోచనలు మనసులో ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళ స్వభావం అలా ఉంటుంది. కాబట్టి ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుందమ్మా. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు?
కుటుంబ విషయంలో గనక చూసుకున్నట్టయితే చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కుటుంబ పరంగా ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఆర్థిక పరమైన డిస్టర్బెన్స్ అయితే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అవి కొంతవరకు వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరమైన సమస్యల వల్ల కుటుంబంలో చీలికలు వచ్చేటటువంటి అంటే విడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి వాటి విషయంలో కూడా కాస్త నెమ్మదిగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఏర్పరచుకోవాలమ్మా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు గురువు గారు? ముఖ్యంగా రైతుల గురించి కనుక చూసుకున్నట్టయితే ఈ మాసము రైతులకు చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మంచి పెట్టుబడి అలాగే మంచి దిగుబడి కూడా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో వాళ్ళకు పంటల పరంగా కావచ్చు, రైతుల పరంగా కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి మకర రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? మకర రాశి వారికి స్వభావం ఎలా ఉంటుంది అని అంటే కనుక వీళ్ళకు గర్వం అధికంగా ఉంటుంది. ఎవరి మాట వినకపోవడము, అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినే వింటారు కానీ అది కొన్నిసార్లు వాళ్ళకు ఉపయోగం అయితే కనుక దాన్ని వినియోగించుకుంటారు. అలాగే కనుక వాళ్ళకి ఏదైనా వ్యతిరేకత ఉంది అంటే అసలు దాని గురించి పట్టించుకోరు. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు ఏమనుకున్నా వీళ్ళకు అస్సలు ఫరక్ పడదు. కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ముఖ్యంగా వీళ్ళు కోపతారు మనుషులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. చెప్పిన మాట వినకపోవడం, మొండితనము అని అంటుంటారు. వీళ్ళు పట్టిన గుందులకి మూడే కాళ్ళు అంటారు. అంటే వాళ్ళు ఏదైతే నమ్ముతారో అదే నమ్ముతారు తప్ప ఎదుటివాడు ఏది చెప్పినా విశ్వసించకపోవడము, అలాగే అయిన వాళ్ళ మాట పట్టించుకోకపోవడము. వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నేను చేసిందే న్యాయము, నేను చేసిందే ధర్మము అనేటటువంటి ఆలోచనలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క స్వభావం ఏంటి అంటే ఎదుటి వారు ఏదైనా అయిపోయింది మనం బాగుంటే చాలు అనుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వారిలో మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మరి గురుగారు ఈ మాసం మొత్తంలో చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుంది? ముఖ్యంగా ప్రథమార్థమే చాలా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి నెగిటివ్స్ అయితే ఏముండవు. కాకపోతే ప్రథమార్థంలో వీళ్ళకి కాస్త బాగుండేది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ద్వితీయార్థంలో వీళ్ళకి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడదు. మరి గురుగారు ఈ మాసంలో మకర రాశి వారికి ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా వీళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే పెట్టుబడుల విషయంలో పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి. లేదు అని అంటే కనుక వీలైనంత వరకు డబ్బులు దాచుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఏదైతే వృత్తి వ్యాపారాదుల్లో కొనసాగుతున్నారో లేదా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారో అవి యథావిధిగా నడిపించుకునే ప్రయత్నం చేయాలి. కానీ సాహసాలు ఎక్కువగా చేయకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది. అది డబ్బు విషయంలో కావచ్చు, ప్రయాణ విషయాల్లో కావచ్చు, ఇతర ఏ రంగంలోనైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. గురుగారు ఎవరికైతే సొంతగా వ్యాపారం చేసుకుందామనే ఆలోచన ఉంటుంది కదా, వాళ్ళు ఏ రంగంలో రాణిస్తే బాగుంటుంది అంటారు ఈ మకర రాశి వాళ్ళు? ముఖ్యంగా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే కనుక వాటర్ ప్లాంట్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. అంటే వాటర్ ప్లాంట్స్ ఉంటుంటాయి, నీళ్ళకి సంబంధించినటువంటి అలాంటి విషయాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఫుడ్ విషయంలో అంటే హోటల్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, ఫుడ్కు సంబంధించినటువంటి ఏదైనా బిజినెస్ లో పెట్టుకోవచ్చు. అలాగే సూపర్ మార్కెట్స్ కావచ్చు, లేదా రైస్కి సంబంధించినటువంటి మార్కెట్ కావచ్చు, ఇలాంటివి పెట్టుకోవడం వల్ల వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా మకర రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం. ముఖ్యంగా మకర రాశి వారు ఈ యొక్క మాసంలో శ్రావణ మాసం వచ్చింది కాబట్టి వీళ్ళు తప్పకుండా చేయవలసింది ఏంటంటే మంగళ చండీ తంత్ర ప్రయోగం చేయించుకోవాలి. అలాగే తిలహోమ తంత్ర సాధన చేయించుకోవాలి. ఈ రెండు గనక చేయించుకుంటే వీళ్ళకు కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏవైనా ఉంటే గనక తప్పకుండా ఇవి రెండు చేయించుకోండి. దీని ద్వారా మీకు శుభ లాభం కలుగుతుందమ్మా. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాన్.